వెల్కమ్ టు కమసాని ప్రెజెన్స్. నా పేరు రాధిక. ఈరోజు మన కిచెన్లో వంకాయ పచ్చికారాన్ని తయారు చేసి చూపించబోతున్నాను. దానికోసం ముందుగా వంకాయల్ని తీసుకొని ఒక బౌల్లో సాల్ట్ వాటర్ని తీసుకొని కట్ చేసుకున్నటువంటి వంకాయ పీసెస్ని వాటర్లో వేసుకోవాలి. తర్వాత ఒక పొటాటోని తీసుకొని పీల్ తీసేసి పొటాటోని కూడా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ఆనియన్ని తీసుకొని పీల్ తీసేసి పొడవుగా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద బాండీ పెట్టుకొని బాండీ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఆనియన్ని వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసుకున్నటువంటి పొటాటోలని వేసుకోవాలి. ఫ్లేమ్ని హైలో పెట్టుకొని ఈ ప్రాసెస్ చేయాలి. తర్వాత పచ్చి బఠానీని నానబెట్టుకొని ఉడకబెట్టుకొని వేసుకోవాలి. పచ్చి బఠానీ అనేది ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి లేకపోతే లేదు. ఫ్లేమ్ని హైలో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. తర్వాత 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకొని మరోసారి ఫ్రై చేసుకోవాలి. ఈలోపు ఒక జార్లో పచ్చిమిర్చి, అల్లం, కొబ్బరి, జీలకర్ర, కరివేపాకు వేసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఒకసారి పొటాటో ముక్క స్మూత్గా మనకి దిగిపోతే ఫ్రై అయినట్టు, లేదు అంటే మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి. పొటాటో ముక్క బాగా ఫ్రై అయిన తర్వాతే మనం వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకోవాలి. ఇప్పుడు కర్రీకి సరిపడినంత ఉప్పు వేసేసుకోవాలి. మరోసారి కలుపుకొని మూత పెట్టుకొని వంకాయ ముక్క బాగా మగ్గేంత వరకు మనం ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. వంకాయ మగ్గిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నటువంటి కొబ్బరి కారాన్ని వేసేసుకొని 2 నిమిషాలు స్టవ్ మీద ఉంచేసుకొని తీసేస్తే ఎంతో ఈజీగా చాలా టేస్టీగా ఉండే వంకాయ పచ్చికారం రెడీ అయిపోతుంది. మార్నింగ్ టైంలో కూడా ఎంత బిజీ టైంలో అయినా సరే ఈ కర్రీని ఈజీగా చేసేసుకోవచ్చు. లంచ్ బాక్సుల్లో కూడా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.